హాయ్ హలో. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఇటలీలో అగోడో అనే ప్లేస్లో నేను ఉండే హోటల్ గురించి చూపించడానికి, అలాగే అగోడో గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. అగోడో విలేజ్లో నేను ఇప్పుడు ఉంటున్న హోటల్ పేరు విల్లా ఇంపెరినా. అగోడో ఇటలీలో ఒక స్మాల్ విలేజ్. ఈ విలేజ్ పాపులేషన్ మొత్తం 4500 వరకు ఉంటుంది. అయితే అగాడో డోలమైట్ మైన్స్కి, మౌంటైన్స్కి, అలాగే ఆప్టికల్ ఇండస్ట్రీకి ఒక సెంటర్ హబ్ లాగా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇటలీ టూరు విశేషాల గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ అగాడోలో నేను ఉంటున్న హోటలు, అలాగే ఆ చుట్టూ ఎలా ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. చూస్తానికి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి హోటల్ దగ్గర. చూడటానికి ఓల్డ్ బిల్డింగ్గా ఉంది. గ్రీనరీ అయితే బాగా ఉంది. చూద్దాం ఎలా ఉందో. ఓకే, సో ఫస్ట్ మనం ఈ హోటల్ అవుటర్ సైడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడటానికి ఇటలీ ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. ఓకే, కొత్తగా ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే. కార్లు అయితే పెద్ద పెద్ద బ్రాండ్ కార్లు ఉన్నాయి స్మాల్ సైజులో. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది, మౌంటైన్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి ఒక వ్యూ అవుట్ సైడ్. ఇవన్నీ మౌంటైన్స్, ఇవి డోలమైట్స్కి ఫేమస్. ఈ మౌంటైన్స్ ట్రెక్కింగ్ కూడా చాలా ఫేమస్ అండ్ యూరోప్, యుఎస్ఏ నుంచి చాలామంది ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. 10-15 రోజులు ఇక్కడే స్టే ఉంటారు. ఈ ట్రెక్కింగ్కి స్పెషల్ దారులు కూడా ఉన్నాయి. ఓకే, ఈ హోటల్ అవుటర్ వ్యూ ఒకసారి చూసుకుంటే ఓల్డ్ ఇటలీ స్టైల్ లాగా ఉంది కదండి. ఇక్కడ రాజులు ఇదివరకు ఓల్డ్ ఇటలీ స్టైల్లో ఇలా కట్టుకునేవాళ్ళు. హోటల్స్ ఇలాగే ఉంటాయి. ఇల్లు కూడా విలేజెస్లో ఓల్డ్ స్టైల్లో ఉంటాయి. ఓకే, సో కార్లు మంచిగా పార్క్ చేసి ఉన్నాయి. ఒక విలేజ్లో ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇటలీలో విలేజ్ ఇండియా విలేజ్తో పోలిస్తే చాలా బెటరు. చూడండి గ్రీనరీ ఎంత నీట్గా ఉందో. అన్ని ఇల్లు కూడా ఓల్డ్ స్టైల్. ఇక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు. అన్నీ పెంకుటిల్లు, అలా పెంకుటిల్లు నీట్గా ఓల్డ్ స్టైల్లో. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంది విలేజ్ అయినా. వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ హోటల్ దగ్గర నుంచి. అవన్నీ హిల్స్. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అండి హోటల్కి. ఇది ఒకసారి చూసుకున్న తర్వాత లోపలికి ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి వ్యూ మౌంటైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి. పొగలుగా వస్తున్నాయి. అవన్నీ ఇల్లు అండి. మొత్తం పాపులేషన్ వచ్చేసరికి 4500 ఉండిద్ది ఈ ఊర్లో. సీనరీ మాత్రం సూపర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ అగాడోలో నైట్ 9:30 వరకు సూర్యుడు వెళ్ళిపోడు. మనకి వీళ్ళకి 330 అవర్స్ డిఫరెన్స్ ఉండిద్ది. ఇండియా వాళ్ళు ఇటలీ వాళ్ళకన్నా 330 అవర్స్ ముందు ఉంటారు. సో సీనరీ అయితే సూపరు, బాగుంది. ఇప్పుడు హోటల్ లోపల మన కిచెన్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. రెడీనా? పదండి మరి. సో లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎవరో ఒక అబ్బాయి హాయ్ చెప్పాడు. సో లిఫ్ట్ లోపలికి వెళ్దామండి. లిఫ్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ చూస్తే ఇదేదో డిఫరెంట్ స్టైల్లో లిఫ్ట్ ఉంది. ఎలా ఉంటే మనకి ఎందుకులేండి. మనం ముందు నీట్గా రూమ్లోకి వెళ్ళేసి రూమ్లో ఎట్లా ఉందో చూసి తొంగుంటే సరిపోద్ది. బాగానే ఉంది ప్రస్తుతానికి. దారి కూడా ఏందో చిన్న దారిలాగా ఉంది.
ఓకే, ఇదేదో హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుంది ఇంతకుముందు. చూద్దాం రూమ్లు ఎట్లా ఉంటాయో. అంతే అనుకుంటాను మన రూము. నాకు ఏటీఎం కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చాడు కీ కింద, దాన్ని స్వైప్ చేయాలి వైఫై పెట్టి. సరే ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికి. గ్రీన్ లైట్ వెలిగిందంటే ఓపెన్ అయినట్టే. సో అది పెడితే లైట్లు వెలిగినాయి. చుట్టూ చూస్తే చూడండి బాగానే ఉంది. ఓకే, వాష్రూమ్స్ టాయిలెట్లు కూడా నీట్గా ఉన్నాయి. ఓకే, బెడ్ కాస్త డిస్టర్బ్ చేశాను నేనే. ఒక టీవీ ఇచ్చారు. బయట మంచి వ్యూ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది అవుట్ సైడ్. వచ్చిన రోజు మంచి కలరింగ్ కూడా ఉంది, జనాలు బాగా అందులో స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా అలాగే బ్రేక్ఫాస్ట్ ఏరియా చూద్దాం. డైనింగ్ ఏరియా చిన్న సైజు రెస్టారెంట్ లాగా ఉంది. టేబుల్ చూడండి నీట్గా పెట్టి ఉంచారు. అలాగే మంచి వైన్ బాటిల్స్ ర్యాక్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక వైన్ బాటిల్స్ ర్యాక్ ఉంది. వీళ్ళు బాగా పిజ్జాలు, బ్రెడ్లు, అలాగే పోర్కు బాగా తింటారండి. దాంతోపాటు డ్రింక్ కంపల్సరీ నైట్. అది వైన్లు ఎక్కువ తాగుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఏరియా చూద్దాం. ఈ హోటల్లో నాకు ఇచ్చిన రూమ్కి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండి. చూడండి బ్రేక్ఫాస్ట్ ఏరియా ప్రశాంతంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏరియా కూడా. మీకు ఈ హోటల్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.